నమస్తే అండి. నమస్తే అమ్మా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉగాది జరుపుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించారా? ఉగాది ఎందుకు జరుపుకుంటాం? ఉగాది పచ్చడిలో 6 రుచులు అంటే అర్థమేంటి? అసలు ఉగాది వెనుక ఉన్న నిజమైన అర్థాన్ని మనతో చెప్పడానికి ఈరోజు మనతో ఉన్నారు శ్రీమతి విశారద గారు. నమస్తే విశారద గారు. వెల్కమ్ టు శ్రీ టాక్స్ అఫీషియల్. అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం వివరిస్తారా? తెలుగు తెలుగనే కాదమ్మా, ఇది కర్ణాటక వాళ్ళు, తమిళియన్స్, మహారాష్ట్రియన్స్ మన దేశంలో చేసుకుంటారు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ దాన్ని బట్టి ఈ కొత్త సంవత్సరం ఉగాది అంటే యుగాది అని అర్థం. ఇది మనం నానుల్లో పడి ఉగాది అని అయిపోయింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు దీన్ని. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, కన్నడ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఉగాది అని పిలుచుకుంటాం. ఇది మనకి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అనమాట ఆ రోజు. అందుకని దాన్ని ఉగాది అని పిలుచుకుంటాం. ఈ సంవత్సరం ఏ సంవత్సరం అండి? ఇది పరాభవనామ సంవత్సరం. ఇది ఈ సంవత్సరం మొదలు ఏంటంటే ఈ పరాభవ సంవత్సరం ఇక్కడి నుంచి ఇది శిశిర ఋతువు ప్రారంభం అవుతుంది. ఇప్పటి నుంచి శిశిర ఋతువు ప్రారంభం అయ్యేటంటే ఏంటంటే ఈ ఆ చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయి ఇప్పటి నుంచి మనకి చిగురిస్తూ ఉంటాయి. అవన్నీ చిగురించి చక్కగా మామిడి పిందెలు వేసి అవి వగరుగా ఉంటాయి. అవి మనం పచ్చట్లో కూడా వాడుకుంటాం. అదే వేస్తాం వగరు మనం అనేది. అది వేసి తయారు చేసుకుంటాం. అంత బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనినే మనం వసంత మాసం అని కూడా పిలుచుకుంటాం. వసంత మాసముని ఈ ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి దాకా వసంత నవరాత్రులు అని జరుపుకుంటారు. అమ్మవారిని పూజించుకుంటారు, చాలా మంది చేస్తూ ఉంటారు పూజలు. అదనమాట ప్రత్యేకత. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క విశిష్టత ఉంది. సో వాటి గురించి వివరిస్తారా? ఉగాది పచ్చడిలో 6 రకాల రుచులు వేస్తాం. అదేంటి? తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు. ఈ 6 కలిపి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం అనమాట. దీంట్లో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అలా అన్ని చేసేవారు మొదటి నుంచి. ఇప్పుడు కొంచెం అరటిపండు కూడా కలుపుతాం అందులో. ఎందుకంటే దానికి చిక్కదనం వస్తుంది, ఒక రకమైన రుచి వస్తుంది. అలా చేసుకుంటే బాగుంటుంది. ఇది మన జీవితానికి అన్వయం చేసుకుంటే ఏంటంటే ఒకసారి తీపి, ఆనందంగా ఉంటాం, ఒకసారి బాధలో ఉంటాం, కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏవేవో అనుభవిస్తూ ఉంటాం కదా. వాటిలన్నిటికీ భయపడిపోయి దిగాలుగా కూర్చొని జీవితాన్ని నాశనం చేసుకోకుండా చక్కగా బతకటం నేర్చుకోవాలి మనం. అది అందుకని దాన్ని అన్ని కలిపి మనం తింటే ఎలా ఉందో అలా జీవితాన్ని కూడా మనం అన్నిట్లతో అనుభవించాలి. మన జీవితాన్ని దేనికి భయపడిపోవటం, అన్నిటికీ అతిగా ఆనందపడిపోవటం, అతిగా మాట్లాడటం, అతిగా కోపం తెచ్చుకోవటం, ఇట్లాంటివన్నీ పనికిరావు. అన్ని కలిపి సమపాళ్ళల్లో ఉంచుకొని బతకండి అని చెప్పటం మనకి అర్థం. సో ఈ రోజుల్లో పిల్లలు మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో వాళ్ళకి ఉగాది పచ్చడి అంటేనే అమ్మో చేదుగా ఉంటుంది, మేము తినము అన్నట్టు చెప్తారన్నమాట. సో వాళ్ళకి ఉగాది గురించి అండ్ ఉగాది పచ్చడి గురించి అర్థమయ్యేలా ఎలా చెప్పచ్చు? అవునమ్మా, పూర్వం ఇవన్నీ ఇట్లా చేసేవారు కదా. అది కొంచెం మనం వేప పువ్వు కలుపుతాం ఇందులో. మనం చేదు కోసం వేప పువ్వు కలుపుతాం, వగరు కోసం మామిడి పిందెలు కలుపుతాం, చింతపండు రసం వేసుకుంటాం పులుపు కోసం, అట్లాగే తీపి కోసం బెల్లం వేస్తాం, ఉప్పు కోసం ఉప్పు వేస్తాం, కారం కోసం కారం వేసుకుంటాం. ఇవన్నీ వేసి చేసి నచ్చవు పిల్లలకి నిజంగానే. అందుకనే ఇప్పుడు ఏంటంటే దాంట్లో ఒక రుచి తేవటం కోసం ఇందాక చెప్పినట్టు అరటిపండు కలిపితే చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి, తింటారు. మా పిల్లలైతే అసలు దానికోసమే పొద్దున్నే లేస్తారు. ఉగాది రోజు లేచి గబగబా స్నానాలు చేసేసి అన్నీ చేసేసి ఉగాది పచ్చడి అని వస్తారు, తింటారు. బాగుంటుందండి. పిల్లలకి ఇలా చెప్పి ఇది బాగుంటుంది కొంచెం టేస్ట్ చూడు అని మొదట తినిపించి కాస్త రుచి చూసినాక వాళ్ళే తింటారు. పంచాంగం అంటే ఏంటి? పంచాంగం ఎందుకు వినాలి? సామాన్య ప్రజలకి పంచాంగం అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలంటారు? పంచాంగము అంటే అమ్మ, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఈ 5 పంచాంగాలు అంటారు. అదే పంచాంగం అంటే. ఈ పంచాంగంలో ఏముంటాయంటే మన కాలమాన పరిస్థితులు, మన ప్రజలందరివి వాళ్ళు పుట్టిన తేదీలు, నక్షత్రం, ఆ రాసులు ఉంటాయి కదా, ఆ రాసులు వాటిలన్నిటి గురించి అందులో చెప్తారు.
అవన్నీను ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని ఒక పంతులు గారు వచ్చి మనకి చదివి అన్ని వినిపిస్తారు. అది సో ఏంటంటే ఈ మనకి వ్యవసాయదారులు ఇంకా చాలా రకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. ఈ కాలంలో ఏ కాలంలో ఏది ఎక్కువగా పంట పండుతుంది, ఎప్పుడెప్పుడు ఏం పనులు చేసుకోవాలి, ఏ కాలంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి, ఎండలు ఎక్కువ ఉంటాయి, ఎప్పుడు మనం దానికి అనుగుణంగా మనం ఎలా ప్రవర్తించి ఎలా మన జీవనం నడిపించుకోవాలి అని చెప్పి అందులో ఉంటుంది. కొన్ని మనకి రాజ్యపూజ్యం అని అవమానమని ఎక్కువ తక్కువలు చెప్తూ ఉంటారు. అవన్నీ వాటి గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. అవన్నీ అంటే కొంతమంది పెద్దలు చెప్తున్నారు కదా, రాజ్యపూజ్యము అవమానం బోలెడు ఎక్కువ ఉంది బాబాయ్ ఏమైపోతాయో అని. ఏం లేదు, దాన్ని మనకు అనుగుణంగా మనం మలుచుకోవచ్చు. మన 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 వాక్కు మన నడత వీటిని బట్టి మనం దాన్ని మార్చుకోవచ్చు. అట్లాగే ధన వ్యయాలు ఆదాయ వ్యయాలు చెప్తూ ఉంటారు. ఖర్చు ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఖర్చు అంటే ఏం చెప్తున్నారంటే ఆ ఖర్చు ఏదో పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టేసేయకుండా చక్కగా ఒక ఇల్లు కొనుక్కోవటము, ఒక వస్తువు చేయించుకోవటము, ఓ భూమి కొనుక్కోవటము, ఇట్లా ఏదన్నా కొనుక్కుంటే ఖర్చు అవుతుంది, అది మనకి ఆదాయము అవుతుంది. అట్లా ఉండాలని చెప్తున్నారనమాట. అందుకని ఎవరు ఇంకా పెద్ద పెద్ద పండితుల కంటే తెలిసిపోతాయి ఇవన్నీ. మామూలు సామాన్య ప్రజలకి అందరికీ తెలియవు కదా ఎలాగ ఏంటనేది. వాళ్ళకి తెలియటం కోసం ఉగాది రోజు ఒక పండితులు వచ్చి మనకి ఇదంతా చదివి ఇవన్నీ వివరాలు చెప్పిస్తారు. ఉగాది రోజు ఉదయం నుంచి చేసే ముఖ్యమైన సాంప్రదాయాలు ఏంటో వివరిస్తారా? ఉగాదికి పొద్దున్నే లేస్తాం, తల స్నానాలు అవన్నీ చేసేసి అంతా చేసి చక్కగా ఉగాది పచ్చడి చేసి పెట్టుకొని దేవుడి పూజలు హారతులు చేసేసుకొని అంతా చేసి ఈ ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టుకొని అప్పుడు మనం తింటాం. యాక్చువల్లీ ఒక గురువు గారు చెప్పారు, అది ఉగాది పచ్చడి అనొద్దు, ఉగాది ప్రసాదం అనండి అని చెప్పారు. బాగుంది అది కూడా అని. కానీ పచ్చడి అలవాటు అయిపోయింది మనకి, మార్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అందరికీను. అది దాన్ని ప్రసాదం అని చెప్పి తినమన్నారు. మనం నైవేద్యం పెట్టుకొని అదే మొదలు తింటాం ఆ రోజు నుంచే మామిడికాయ తినటం కూడా ప్రారంభిస్తాం. ఇంతకు ముందు వచ్చే మామిడికాయలు అవన్నీ తింటాం అలవాటు లేదు ముందు నుంచి, ఇప్పుడు వస్తుంది అది వాళ్ళంతాను. మామిడికాయ తింటాం, అదంతా వేప పువ్వు బాగా వస్తుంది, ఇప్పుడే వస్తుంది. అన్ని ఈ సంవత్సరంలో అప్పుడు మనకు మొదలయ్యేవన్నీ మనం కలిపి ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం. అది సో మామిడి ఆకులతో గుమ్మాల్ని తోరణాలు కడతారు. సో దాని గురించి చెప్తారా? మామిడి ఆకులు కట్టుకోవటం అనేది మనకి వచ్చే ప్రతి పండక్కి కట్టుకుంటాం అమ్మ మామిడి ఆకులు. అది ఎందుకు అంటే ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం కొంత వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పుల్లో వచ్చే రకరకాల వాయువులు వాటిలన్నిటినీ ఆ పత్రహరితం ఉంటుంది కదా ఆకుల్లో, అది పీల్చుకొని మనకి ఆక్సిజన్ ఇస్తుంది. అది గుమ్మల్లోకి కట్టినందువల్ల అది ఇంట్లోకి రాకుండా ఉంటుందని పెద్దలు చెప్తే విన్నాను. అది అసలు మొదలు మెయిన్గా మామిడాకులే ఎందుకు కట్టాలి అంటే మామిడాకులు చాలా కాలం ఎండిపోవు, అందులో అవి చాలా కాలం ఆక్సిజన్ కూడా మనకి విడుదల చేస్తూ ఉంటాయి, అందుకని అవి కడతారు. కొన్ని ప్రాంతాల్లో వేపాకులు కూడా కడతారు. అవి మనము కడతాము, 2 ఆకులు పెట్టుకుంటాము, వేప పువ్వే వేసుకొని తింటాం కదా, ఉంది అది కూడా, 2 కడతారు. ఆ రోజు మేము పులగం కూడా చేస్తాం. పులగం అంటే కట్టె పొంగల్ కాదండి, వచ్చిన అన్నము బెల్లము అది కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసి ఉప్పు వేసి అది నైవేద్యం పెట్టుకుంటాం. సహజంగా మా ఇంట్లో అలవాటైతే ప్రతి పండక్కి అది పెడతాం. అది పెట్టాలని అంటారు. అది మహానైవేద్యం కింద లెక్క, ఏం చేసినా చేయకపోయినా. అంటే అన్ని రకాల పదార్థాలు చేసి నైవేద్యం పెట్టుకుంటే చాలా రకాలు దాంతో లెక్క అని చెప్తారు పెద్ద. మా ఇంట్లో అలా చేసేవాళ్ళు. ఎన్ని పిండి వంటలు చేసుకున్నా అది మాత్రం చేసుకుంటాం. అలాగే సరే మిగతాగా పొద్దున్నే లేచి వాకిలి శుభ్రం చేసుకోవడం, వాకిలి శుభ్రం చేసుకొని ముగ్గు రోజు వేసుకుంటాం. అలాగే అన్నీ చేసుకొని రోజు చేసే పనులన్నీ మామూలుగా చేసుకుంటూ పంచాంగ శ్రవణం ఒకటి వింటాం. ఆ రోజు విని తర్వాత ఇంకా మన పనులన్నీ చేసుకుంటూ ఉండటమే. వెళ్ళేవాళ్ళు గుళ్ళకి వెళ్ళి రావచ్చు చక్కగా. గుళ్ళల్లో పూజలు చేయించే వాళ్ళు ఉంటారు, అవన్నీ చూసుకొని అక్కడ గుళ్ళో ప్రసాదం కూడా తెచ్చుకొని అన్నీ చేసి ఆ రోజంతా ఆనందమయంగా. ఇంకొకటి ఏంటంటే ఉగాది రోజు మంచి చేస్తే మంచి జరిగితే ఆ సంవత్సరం అంతా మంచి అవుతుంది మనకి అనేది ఒకటి కూడా ఉంది. అందుకని ఆ రోజు చెడు వినవద్దు, చెడు చేయవద్దు, చెడు చూడవద్దు, అంతా మంచే మాట్లాడు, అబద్ధాలు చెప్పకు ఏమీను అని చెప్తారు. మంచిగా ఆ రోజు మంచిగా ఉంటే సంవత్సరం మొత్తం అలానే ఉంటుంది మన జీవితం అని.
సో అలాంటిది పిల్లల్లో సంస్కృతి, సాంప్రదాయాల గురించి వివరంగా చెప్పాలి అంటే ఎలాగా పేరెంట్స్ ఎలా చెప్పాలి? దీనికి ఒక విషయం చెప్పాలంటే, ఈ రోజుల్లో పిల్లలకి అంటే కూర్చొని తల్లిదండ్రులే చెప్పాలి. చిన్నప్పుడు ఏదన్నా ఒక పండగ వచ్చిన రోజు చెప్పలేకపోయినా పండగ వచ్చినప్పుడు ఇది ప్రాముఖ్యత ఏంటి, దీనివల్ల మనం ఎందుకు చేసుకోవాలి, ఇలాగా ఏం చేయాలి. మనకు వచ్చే పండగలు కూడా ఒక్కొక్క కాలమానం ప్రకారం వస్తూ ఉంటాయి అన్ని. సంక్రాంతి, దీపావళి, భోగి. అప్పుడు అది ఎందుకు చేసుకుంటాం, అప్పుడు ఎందుకు చేయాలి దాన్ని అనేది అట్లాంటివన్నీ వివరించి పిల్లలకి చెప్పాలి. చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవి వింటూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెళ్ళాలి, చేసుకోవాలి, తప్పదు. అప్పుడు అందుకోసం ఏం చేయాలంటే మన పేరెంట్స్ ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు మన ఇంట్లో ఉంచుకోవాలి. లేదంటే మనం ఇట్లా సెలవులకి వాటికి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోబెడితే వాళ్ళు కథల రూపంలోనో, పాటల రూపంలోనో, పద్యాల రూపంలోనో, ఇంకా సామెతల రూపంలోనో ఇవన్నీ వాళ్ళు చెప్తారు. ఇంకాస్త సెలవులు ఉన్నప్పుడు తల్లి కూడా కూర్చొని చెప్పుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మనం కూడా అన్నీ మనకి తెలుసు అని కాదు, మనం కూడా నేర్చుకుంటూ వాళ్ళకి చెప్తూ ఇవి యూట్యూబ్లో కూడా ఉంది, ఇది చూడు అంటే వాళ్ళు వేరే వేరే విషయాలకు వెళ్లకుండా ఇట్లా ఏదో చూసుకొని చూడు బాగుంటుంది, ఇంకా గురువు గారు బాగా చెప్పారు నాకంటే అది చూడు, గురువు గారు చెప్పింది విను. మనకి మంచిగా చెప్పే గురువులు బోడు మంది ఉన్నారు కదా, యూట్యూబ్లో వస్తున్నారు. నిజమమ్మా, యూట్యూబ్ ఇవి సోషల్ మీడియా వచ్చినాక మంచి ఉంది, చెడు ఉంది. అందులో మంచి ఇప్పుడు మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది, చాలా చాలా విషయాలు. ఇప్పుడు సూర్యగోళం వాటిలన్నిటి గురించి, మన ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా, విజ్ఞాన శాస్త్రం గురించి తెలుసుకోవాలన్నా మనకు తెలియని బోల్డ్ చెప్తున్నారు అందులో. మనకు కూడా మొదటి నుంచి ఇంతలాగా విజ్ఞానం తెలియదు. పెద్దవాళ్ళు ఉన్నారు, ఏవో చెప్పారు, మన సాంప్రదాయం ప్రకారం మనం వచ్చాం, సాంప్రదాయాలన్నీ నేర్చుకున్నాం, వచ్చాం. అది పెద్దలకు కూడా ఉపయోగపడుతుంది. దాన్ని మనం మనకు అనుగుణంగా మంచి నేర్చుకోవడానికి చూడాలి. అదే మనం పిల్లలకు కూడా చెప్పాలి. కొత్త సంవత్సరం ప్రారంభంలో మీరు ఏదైనా సందేశం ఇస్తారా? సందేశం అంటే అమ్మా ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీను పిల్లలకి ఇది వాడటము, ఇది చేయటం, ఎలా ఉండాలి మనం అని. ఇప్పుడు కొంచెం పిల్లలకు కూడా మన వస్త్రధారణ గురించి అవన్నీ తల్లే చెప్పాలి. వాళ్ళు వినరు తొందరగా, కొంచెం వయసు వచ్చిన పిల్లలు వినరు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చెప్పుకుంటూ వచ్చి అది చేసి, అవే సాంప్రదాయాలంటే వస్త్రధారణ, మాట్లాడే తీరు, కట్టు బొట్టు ఇవన్నీ అంటాం కదా, అవన్నీ నేర్పిస్తూ ఉండాలి. బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలి. చదువుకుంటున్నాము, మనకు వచ్చేసేసింది, ఉద్యోగం వచ్చింది, సంపాదించుకుంటున్నాం అని పొగరుతో మాట్లాడకూడదు ఎవరి దగ్గర. చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి, గురువుల్ని గౌరవించాలి, పెద్దవాళ్ళందరినీ గౌరవించాలి. చాలా మంది ఎవరో పాపం తిండి లేక అలా ఉంటారు కదా, మనకు చేతనైన సహాయం చేస్తూ ఉండాలి, వాళ్ళకి పెట్టాలి. అసలు ఈ రోజు ఉగాది రోజు ఎవరికన్నా నలుగురికి అన్నదానం చేసి వస్తే, ఏవో ఆశ్రమాలు అవన్నీ ఉన్నాయి కదా, దానికి ఎంతో మనం డొనేట్ చేస్తే కనీసం వాళ్ళు 2 రోజులు అన్నం తింటారు. 2 రోజులు కాబట్టి ఒక్కరోజు తింటారు అనుకుందాం. అదో తృప్తి కదా మనకి. మనం తెచ్చేసి బోడు మందిని తెచ్చేసి అన్నం పెట్టలేం. అట్లా ఏవో చాలా అనాథ శరణాలయాలు అట్లాంటివన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు వాటికి డొనేట్ చేస్తూ ఉండండి అందరూను, బాగుంటుంది అది. అలాగే పెద్దవాళ్ళని వీలున్న వాళ్ళు అనాథ ఓల్డ్ ఏజ్ హోముల్లో పెట్టకండి, వాళ్ళని ఇంట్లో పెట్టుకోండి. పెట్టుకున్నందువల్ల మన పిల్లలకి చాలా ఉపయోగం. వాళ్ళ వల్ల చెప్పాను కదా, చాలా చాలా మంచి మంచి కబుర్లు చెప్తారు, అన్నీ బాగుంటాయి. అందరూ కలిసి ఉండాలి. కొట్టుకుంటూ అలా ఉంటే ఏం ఉండదు. కోపాలు వస్తాయి, ఒకసారి ఏదో అనుకుంటాం మళ్ళీ మాయమైపోవాలి అంతే. దాంతో ఇంకా కోపం వచ్చేసేసి అత్తగారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేసి, మామగారిని పెట్టేసి ఇవి చెయ్యొద్దు. వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనతో మాట్లాడతారు మళ్ళీ ఖచ్చితంగాను. ఇట్లాంటివి చెయ్యొద్దు. అది ఈ ఉగాదికి ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, అందరం కలిసి ఉందాం, సమిష్టి కుటుంబంలో ఉందాం, విడివిడిగా వద్దు. అది అలా ఉన్నందువల్ల మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. మన రాష్ట్రం బాగుంటే మన దేశం బాగుంటుంది. వెళ్ళండి, గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో కూడా పూజలు అవన్నీ చేస్తారు, అక్కడ కూడా ప్రసాదాలు అవన్నీ తినరండి. తరువాత సాయంత్రం ఇంకా ఎక్కడో గుళ్ళోనో లేకపోతే ఊళ్ళల్లో ఎక్కడో మండపాలన్నీ ఉంటాయి, కొటాయిలని అలాగేవో ఉంటాయి. వాటిల్లో పంతులు గారు మనకి పంచాంగ శ్రవణం వినిపిస్తారు. ఆ పంచాంగ శ్రవణం వినండి. విన్నందువల్ల
మనకి ఈ సంవత్సరం ఎలా ఉంది పరిస్థితులు అని చెప్తారు. మీరందరూ ఇలా ఉండండి, హెల్మెట్లు పెట్టుకొని ప్రయాణం చేయండి, ఈ రాశి వాళ్ళకి ప్రమాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటిని గమనించుకొని మీరు బండి అవి నడపటం అవన్నీ జాగ్రత్తగా వెళ్ళండి, విపరీతమైన స్పీడ్ వెళ్ళకండి, వచ్చే వెహికల్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్ళండి అని చెప్పి ఇట్లాంటివన్నీ మంచి మంచి విషయాలన్నీ చెప్తారు పెద్దలు. ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉంది అనేది వినొచ్చు, ఆ రోజు మొత్తం చక్కగా చెప్తారు పంతులు గారు. అలాగే మన దేశంలో కూడా ఏ కాలంలో ఏమేమి వస్తాయి ఉపద్రవాలు ఇట్లాంటివన్నీను, వాటికి భయపడలేదు. కొన్ని చోట్ల ప్రతి సంవత్సరం వస్తాయి ఇవి, ఈ సంవత్సరమే పరాభవనామ సంవత్సరం అని చెప్పి ఈ సంవత్సరమే వస్తాయని కాదు, ప్రతి సంవత్సరం వస్తాయి. అందుకని అన్నిటికీ భయపడిపోయి వణికిపోతూ బాబాయ్ బాబాయ్ అనుకుంటూ ఉండక్కర్లేదు. జాగ్రత్తగా ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ భగవంతుడిని ప్రార్థించుకుంటూ మన హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలి. చాలా చక్కగా వివరించారు మీరు. నమస్కారం. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆనందం, ఆరోగ్యం, విజయాల్ని తీసుకురావాలని కోరుకుంటూ, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. హ్యాపీ ఉగాది.